నిన్ను చూడడం నచ్చట్లేదు లేక నిన్ను చూడాలనిపించట్లేదు. అందుకే నిన్ను చూడను. మార్డాలో రుఖాక్యూ. ఈ మాటలు నాతో చెప్పించింది నువ్వే లేక నీ మీద నాకు కొంచెం కూడా జాలి కలగట్లేదు. కానీ రక్తం కారుతున్న నీ అందమైన మెడ నాకు చాలా జ్ఞాపకాల్ని గుర్తు చేసింది. మై మరపులో బతికిన ఆ అందమైన రోజులు. 6 బ్యూటిఫుల్ మంత్స్. లవ్, లస్ట్, రొమాన్స్ అన్నీ. అంతకుముందు ఎప్పుడు నేను అంత సంతోషంగా లేను. వెళ్ళాలా? వెళ్ళొద్దు ప్లీజ్. మూవీ అయిపోయింది. నా కాలేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఎలా రాసా? పాస్ అవుతాను. స్టడీస్ కంటిన్యూ చేస్తావా? మాస్టర్స్? లేదు. పిహెచ్డి చేయొచ్చుగా నా మీద. ఛీ, నా గురించి. Come here. నెక్స్ట్ మూవీ యాక్ట్ చేయబోతున్నావా? చేయను. ఎలా మేనేజ్ చేస్తావు మరి? మీ వాడిని నువ్వు వదిలేలా లేడు. వాడు నా వాడు కాదు, నా వాడు ఒళ్ళోనే నేను కూర్చున్నాను. వాడితో నాకే అవసరం లేదు. నాకు యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. వదిలే, వాడిని నేను మేనేజ్ చేస్తాను. నాతో మా ఇంటికి వస్తావా? ఎవ్వరికి తెలియనివ్వద్దు, ఎవ్వరికి చెప్పొద్దు. మా అమ్మ నాన్నకి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వే అని చెప్తాను. నువ్వు చెప్పేది నిజమేనా అని చూస్తున్నాను. లేదంటే చెప్పేవాడినే కాదు. అయితే ఏం చేద్దాం? ఊరు వెళ్తున్నావా? ఇప్పుడే బయలుదేరిపోదామా? తిరిగి రానక్కర్లేదుగా? లేదా కొన్ని రోజులు మాత్రమేనా? ఎంత ప్యాక్ చేసుకోవాలి? కట్టుకున్న చీరతో బయలుదేరు. ఇప్పుడు చీర కట్టుకున్నామంటున్నావా? చూడాలనుంది. నేను కలవచ్చా? ఎప్పుడు? ఇప్పుడు. ఎక్కడ? రామానాయుడు స్టూడియోస్. తెలీదు. తెలీదు? సరే కనుక్కుంటా. బాయ్. కొవ్వు ఎక్కువే దానికి. హాయ్. హాయ్. సారీ, వాళ్ళు నీ కోసం కాలేజ్కి రావడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. మళ్ళీ ఏమైనా గొడవ చేశారా? అయ్యో ఓకే. కానీ వాళ్ళు రాలేదంటే నాకు ఫోన్ చేసేవాడివి కాదు కదా. నేను నీకు ఎలా ఫోన్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఆ రకంగా చూస్తే వాళ్ళు రావడం మంచిదైపోయింది. తెలుసు, అందుకే వాళ్ళని నేనే పంపించాను. అమ్మని నేనంత బ్యాడ్గా టార్చర్ చేయలే. జస్ట్ కిడింగ్. కూర్చో.
ఇక్కడ ఓకేనా? మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు కదా? ఇదొక ఫిల్మ్ సెట్, గ్యాంగ్స్టర్స్ ఉండే డెన్ కాదు. నువ్వు చెప్తే ఓకే. యాక్చువల్గా ప్రాబ్లం నా వల్లనే. దిస్ ఇస్ మై కర్మ. నా చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందనిపిస్తుంది. అందుకే నేను పిలవగానే వచ్చేకు ఇప్పుడు వచ్చినట్టు. అయితే నేను వెళ్ళిపోనా? అంటే రమ్మని ఇప్పుడు ఇలా రావద్దంటున్నావు? నీకు 19 ఏళ్ళనిగా చెప్పావు. లేదు కర్మ ఎనర్జీ అని ఏదో డీప్గా మాట్లాడుతున్నావు కదా, భయంగా ఉంది. కిషోర్. మేడం సార్ వస్తున్నారు, కొంచెం జాగ్రత్త. రఘు కమ్. ఎస్ సార్. ఓ లోపల ఉన్నావా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే మా? యా. సరే నువ్వు బయటికి రా, వెయిట్ చేస్తున్నా, మాట్లాడాలి నీతో. ఓ గుడ్ న్యూస్, అది నిన్న మనం ట్రైలర్ రిలీజ్ చేశాం కదా, చాలా ఫోన్ కాల్స్. అందులో స్పెషల్ ఫోన్ కాల్ ఎవరిదో తెలుసా? డైరెక్టర్ రాజమౌళి గారు. నిన్ను చూసి ఏమన్నారో తెలుసా? ఎక్స్క్విజిట్. ఏంటి ఎక్స్క్విజిట్ అన్నారు? నాకే డిక్షనరీ చూస్తే గానీ అర్థం కాలేదు. అద్భుతంగా ఉన్నా. ఆయన నెక్స్ట్ సినిమాకి నీ డేట్స్ కావాలట. నేను వెంటనే చెప్పేశాను, లేదు సార్ మేమే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం, అందులో కూడా లేఖాని అని. లేఖ 1 minute. హలో, అతను డబ్బుతో చదివించాడు, అందుకే తన కోసం ఈ ఒక్క సినిమా చేయమని అడిగాడు. ఇప్పుడేమో 4 సినిమాలు అంటున్నాడు. అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు మాట్లాడినా నెక్స్ట్ ఫిల్మ్, దాని నెక్స్ట్ ఫిల్మ్ అంటున్నాడు. వాడి ఇంటెన్షన్ కరెక్ట్ కాదు. తను టచ్ చేయడం కూడా తప్పుగా అనిపిస్తోంది రఘు. నాకు నచ్చట్లేదు. ఇట్స్ నాట్ అ గుడ్ టచ్. తన చూపులు కూడా చాలా తేడాగా ఉన్నాయి. ఆల్రెడీ అదరగొడుతున్నావు అనుకో. ముందు ఎంత హెసిటేట్ చేసావు? పోను పోను అలవాటైపోతుందని చెప్పానా? నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను చూడు. God, I wish you would shut up. నేను పక్కనే ఉంటాను. ఏ ఇన్సేపు లోపల చేస్తున్నావు? ఒక నిమిషం లేక. చెప్పండి సార్. బిజీ ఏం కాదు. Continuous calls. కాలేజీలో 1200 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో తను ఫస్ట్ నా మొహమే చూసింది. దిగగానే అక్కడ స్టార్ట్ అయింది. షూటింగ్ జరిగే సినిమాలో తనే హీరోయిన్. తనని చూడగానే నాకు నచ్చేసింది. తనకి నేను అలా అలా. లోపలికి రాగానే నన్ను చూసింది తప్పదుగా. రోజ్ మిల్క్ ఆర్డర్ చేసి నా పక్క టేబుల్ దగ్గరికి వచ్చి, బా రోజ్ మిల్క్ తను. హే, పీరియడ్ ఫిల్మా? ఆబ్వియస్లీ. అంటే ఫుల్ ఫిల్ము పీరియడా లేక మోడర్న్లు కూడా ఉంటుందా? మూవీ మొత్తం. నీకేంటి ఒక 18, 19 ఉంటుందా? లేదు చెప్పకపోయినా ఇట్స్ ఓకే. 19. ఇంట్రెస్ట్ లేకుండా యాక్ట్ చేస్తున్నావా? లేదు చూస్తే అలా అనిపిస్తుంది. బ్రో డిస్టర్బ్ చేయకండి, మేడం ఏదో రిలాక్స్ అవ్వడానికి వస్తే. సారీ. పర్వాలేదు కిషోర్, నువ్వు వెళ్ళు. షార్ట్ రెడీ అయితే చెప్పు, కాస్ట్యూమ్ మార్చుకోవాలి. ఓకే మేడం. సారీ. ఆ సారీలో అంత అర్థం ఉన్నట్టు అనిపించింది నాకు. 6 నెలలు, దాదాపు 180 days మా కాలేజీలో షూట్ చేశారు. చివరికి ఒకరోజు సడన్గా తిరిగి చూస్తే తన నా పక్కన నుంచోనుంది. పక్కన. చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్తున్నాను.
అంత దగ్గరగా తను చూసినప్పుడు తను ఇంకా అందంగా కనిపించింది. జనం అంతా హీరోని చూస్తున్నారు, తననెవరూ పెద్దగా పట్టించుకోలేదు. పిచ్చి జనం. నాకు కావాల్సింది అదే. నీ దగ్గర బైక్ ఉందా? నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, హెల్ప్ చేయి ప్లీజ్. వాట్? బైక్ ఉందా? ఇప్పుడే వెళ్ళాలి నేను. వసంత్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే వాడిని డ్రాప్ చేస్తాడు. బైక్ స్టాండ్ అటు ఉంది. ఓకే? థ్యాంక్ యూ. నీతోటే ప్రేమ పోతే పోని. తనని ఎక్కడ డ్రాప్ చేసావు? ఫస్ట్ రోల్ దగ్గర బా ఎవరికో ఫోన్ చేసి రమ్మంది. మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి ఒక కార్ వెయిటింగ్లో ఉంది. మెల్లగా నా బైక్ మించి దిగి ఆ కార్ బ్యాక్ సీట్ ఎక్కి వెళ్ళిపోయింది బావా. థ్యాంక్స్ చెప్పలా? చెప్పింది బా, పేరేంటని కూడా అడిగింది. నీ పేరేంటని నా పేరు అడిగిందా, లేక నీ పేరేంటని అడిగిందా? హూస్ ది అదర్ గాయ్, యువర్ ఫ్రెండ్, వాట్స్ హిస్ నేమ్ అని ఇంగ్లీష్లో అడిగింది. నీ పేరు రఘు, నీ దగ్గర ఫోన్ లేదని తెలుగులో చెప్పా. ఎందుకలా చెప్పావు? బావా, బంగారు పళ్ళలో నువ్వు నాకు అప్పగిస్తే నేను ఆ ఛాన్స్ మిస్ అవుతాను రా. నా భుజం మించి తను చెయ్యి తీయలేదు, నా వీపు మించి తనం. నీకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకున్నాను బావా, అందుకే నేను నా నంబర్ ఇచ్చాను. ఇది నా నెంబర్ అని చెప్పి నువ్విచ్చావా, లేక సరే నీ నెంబర్ ఇవ్వని ఆ అమ్మాయి అడిగిందా? ఎందుకు బావా, వై డు హావ్ టు బి సో మామా, జెలస్? ఒక కారణంతోనే అడుగుతున్నాను, నిజం చెప్పు. నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంది బావా, అదే పచ్చి నిజం. హ్మ్? తనే కాల్, అదే ఎక్స్పెక్ట్ చేశాను. హలో. Hello. హే Hi, హాయ్, Vasant. దిస్ ఇస్ వసంత్. నీ ఫ్రెండ్ రఘు ఉన్నాడా? యా, నేను వసంత్నే మాట్లాడుతున్నాను. ఇక్కడ సిగ్నల్స్ లేకుండా నువ్వు మాట్లాడిన తర్వాత ఇవ్వరా. తను అనేక అడిగింది. హలో. హలో, దిస్ ఇస్ రఘు. హాయ్ రఘు, నేను మీ హాస్టల్ బయటే ఉన్నాను. అమ్మాయిలు ఒక స్టెప్ వేస్తేనే మనం 3 స్టెప్లు వేయగలం. రఘు. హాయ్, నువ్వేంటి అంత మంచోడువా? లోకంలోనే అందమైన అమ్మాయి నన్ను నీ బైక్లో తీసుకెళ్ళు వెళ్దామని అడిగితే నువ్వు ఇంకెవరితోనో పంపించావంట. నువ్వు అంత డీసెంటా, లేదా భయమా, లేకపోతే నువ్వు తేడానా? సారీ. లోపలికి ఎలా వచ్చారు? ఫైనల్ ఇయర్ రఘుని కలవాలి, వాళ్ళ ఇంటి నుంచి డబ్బు పంపించారు అని ఇలా చెప్పారు. మేమందరం దాక్కున్నాం. సరే, డబ్బులు ఎక్కడా? రఘు, మాతో పాటురా. నువ్వు హెల్ప్ చేసావు కదా, అందుకే నువ్వు ఖచ్చితంగా రావాలని తను అనుకుంటుంది. తనెవరు, ఏంటి కదా? మేం ఫ్రెండ్స్, స్కూల్లో కలిసి చదువుకున్నాం. 3rd నుంచి 10th స్టాండర్డ్ వరకు, అదే లాస్ట్ ఇయర్ వరకు. తనకి ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు. కుమార్ అనే ఒకరు, ఆయన వైఫ్, వాళ్ళిద్దరే తనని చూసుకుంటున్నారు. బేసికలీ తన ఫీజ్ టైంకి కట్టి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆయన ఒక ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆఫ్ అ ఫిలిం. ఫోర్స్ చేసి తన్ని మూవీలో యాక్ట్ చేయిస్తున్నారు. వేరే దారి లేక యాక్ట్ చేస్తుంది. ఇవాళ తన బర్త్డే అని ఈ పార్టీ ప్లాన్ చేశాం. మిస్టర్ కుమార్ ఒప్పుకోలేదు. షూట్ ఉంది అది ఇది అని అలౌ చేయలేదు. ఆయన ఎప్పుడు ఇరిటేటెడ్గానే ఉంటారు, కొంచెం తప్పుగా కూడా బిహేవ్ చేస్తున్నారు. అది తనకు అస్సలు నచ్చట్లేదు. ఆబ్వియస్లీ షూటింగ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి నువ్వు హెల్ప్ చేశావు. నీ గురించి చాలా చెప్పింది తను. నువ్వు ఈ పార్టీకి వస్తే బాగుంటుందని ఆశపడింది, అందుకే నిన్ను ఎత్తుకొచ్చేసావు. హాస్టల్లో స్టే చేస్తున్నావు కదా? యా. వెర్ యూ ఫ్రమ్ రఘు? రాజమండ్రి. ఆ రోజు అడిగావు కదా? నిజమే, ఇంట్రెస్ట్ లేకుండానే యాక్ట్ చేస్తున్నాను. కొంచెం కూడా ఇష్టం లేదు. ఐ హేట్ ఇట్. ఈ ఒక్క మూవీయే ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ మూవీ కదా, లాంచ్. యా, ఈ ఒక్క మూవీయే, తర్వాత పారిపోతాను. నీకోసం 1000 షిప్పులే లాంచ్ చేయొచ్చు, నిన్ను లాంచ్ చేస్తున్నారంట.
కొంచెం ఓవర్గా అనిపిస్తుందా? సినిమాలో హీరో చెప్పే డైలాగ్లా ఉంది. లేదు, అంటే సముద్రం చూడగానే నాకు షిప్ క్లియోపాట్రా చదివింది గుర్తొచ్చింది. కరెక్ట్గానే చెప్పాడు. టాలెంటెడ్ ఫెలో. ఎవరు, షేక్స్పియరా? వసంత్, నా ఫ్రెండ్, నిన్ను డ్రాప్ చేశాడు కదా. ఏం చెప్పాడు? నిన్ను నిన్ను వాడు డివైన్ అన్నాడు. అందమైన అమ్మాయి కోసం నేను ఎప్పుడూ వెతకలేదు, కానీ నీకు మించిన అందం ఇంకేదీ లేదు. యువర్ కైండ్. లేదు, నిజం. యా, గంట సేపు అక్కడే నుంచొని మాట్లాడుకున్నాం.